నమస్తే అండి, నేను రజా. మహేష్ బాబుకు నోటీసులు. అల్లు అర్జున్కి పట్టినటువంటి గతే పట్టబోతుందా? అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్లో వేసినారు, ఒక నైట్ అంతా ఉంచినారు కదా. సో ఆ మాదిరి ఈడీ వాళ్ళు కూడా ఆ విధంగా చేస్తారా మహేష్ బాబుని అని చెప్పేసి ఆయన అభిమానులు అయితే కొంత ఆందోళన చెందుతున్నారు. అయితే ఏంటంటే అలాంటిదేమీ జరగదు, కంగారు పడాల్సినంత అవసరం అయితే ఏం లేదు. జస్ట్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన ఆ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి వివరాలని వాళ్ళకి వెల్లడిస్తే దాంట్లో ఏ తప్పులు తడకలు లేవని తెలిస్తే కనుక వాళ్ళు వదిలేస్తారు. మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. రెండోది ఏంటంటే నాకు తెలిసి ఒక 5.7 కోట్లు 5.8 కోట్లు అంటున్నారు. దాంట్లో 3.6 కోట్లు చూపించినట్టు తెలుస్తుంది. ఏదైనా వాళ్ళు ఎక్కడైతే ట్యాక్స్ ఫైల్ చేస్తారో దాంట్లో ఏదైనా ఎర్రర్స్ ఉండొచ్చు. కంప్లీట్ గా రీవెరిఫై చేస్తే కనుక దాని నుంచి బయటపడడానికి అయితే అవకాశం ఉంటది. ఇన్నేళ్లు లేనిది సడన్ గా ఇప్పుడే అని చెప్పేసి ఇప్పుడే బయటకు రావడం అంటే ఒకటైతే గమనించవచ్చు. ఒకటి మ్యాన్ మేడ్ ఎర్రర్. సో వాళ్ళు ఏదైనా ఎర్రర్ చేసినారో ఏదైనా తెలియాలి, లేదంటే టెక్నికల్ గా ఏదైనా ఎర్రర్ జరిగిందని చూడాలి. ఎందుకంటే మహేష్ బాబు అనే వ్యక్తి సో అందరికీ కూడా తెలిసిందే, సేవ చేస్తూ ఉంటాడు. అసలు ఈ కథ ఏంటి, దీనికి సంబంధించి రకరకాలుగా ఏ గ్రూప్ కి సంబంధించి ఏం నడుస్తుందని చెప్పేసి చూస్తే కనుక ముందుగా ఆ మహేష్ బాబు గారికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వచ్చేసి నోటీసులు అయితే ఈ రోజు జారీ చేసింది. ఆయన ఇంతకు ముందే కాదు ఇప్పటికి కూడా రకరకాల యాడ్స్ చేస్తూ ఉంటారు కదా. సో అయితే ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఈయన ఒక యాడ్ చేస్తున్నాడు అనమాట. సో ఆ రియల్ ఎస్టేట్ యాడ్ చేస్తే ఆయన కొన్ని కోట్ల పారితోషికం అయితే వచ్చింది, రెమ్యూనరేషన్. సో ఆ రెమ్యూనరేషన్ విషయంలో కొంచెం డిఫరెన్సెస్ వచ్చినాయి అనమాట. సో ఈ కంపెనీల వ్యవహారంలోనే మహేష్ బాబుకు నోటీసులు జారీ అయ్యాయని చెప్పేసి తెలుస్తుంది. సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయట. మనందరం చూస్తాం కదా టీవీలో సాయి సూర్య కనెక్షన్స్ డెవలపర్స్ కి సంబంధించినటువంటి యాడ్స్ లో మహేష్ బాబు గారు వస్తూ ఉంటారు. ఆ పక్కన ఇంటి సింబల్స్ అయి పడతాయి కదా, అది సంగతి. దీంట్లో వచ్చేసి వీళ్ళ కుటుంబం అంతా కూడా ఉంటుంది అన్నమాట. గౌతమ్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ వైఫ్ కావచ్చు, ఆ చిన్నపిల్ల కావచ్చు, వాళ్ళ కూతురు కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఉంటారు. మిగిలింది దీనికి సంబంధించి చూస్తే కనుక మహేష్ బాబుకి ఈ నెల 27వ తారీఖున, ఈరోజు ఏప్రిల్ 22 కదా, 27వ తారీఖున విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు అయితే ఇచ్చారనమాట అధికారులు. సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ యాడ్స్ చేసినందుకు గాను మహేష్ బాబుకు వచ్చేసి సుమారు 3.4 కోట్లు అయితే ఆయన డబ్బులు తీసుకున్నట్లు, పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముందుగా 5.9 కోట్లు పారితోషికం ఇవ్వడానికి అయితే ఆ సంస్థలు అయితే ముందుకు వచ్చినాయి ఒక యాడ్ చేసినందుకు గాను. అందులో 2.5 కోట్ల రూపాయలు వచ్చేసి నగదు రూపంలో, అంటే క్యాష్ రూపంలో ఆయన తీసుకున్నాడు. 2,50,00,000 రూపాయలని క్యాష్ రూపంలో తీసుకున్నాడు. మిగిలింది వచ్చేసి చెక్ రూపంలో తీసుకోవడం అయితే జరిగిందనమాట. అయితే ఈ 2.5 కోట్ల వ్యవహారంలోనే మహేష్ బాబుకి నోటీసులు అయితే జారీ అయ్యాయని తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు మన చెక్ రూపంలో తీసుకుంటే కనుక తప్పనిసరిగా ట్రాన్సాక్షన్ అనేది బ్యాంకు త్రూ జరుగుతుంది కాబట్టి దానికి పక్కాగా లెక్కలు అయితే ఉంటాయి అనమాట. ఎప్పుడైతే ఈ నగదు క్యాష్ రూపంలో తీసుకుంటే కనుక ఈ చెక్కులు ఇలాంటి వ్యవహారాలు రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ 2.5 కోట్లు ఏదైతే క్యాష్ రూపంలో తీసుకున్నాడో దాని వ్యవహారంలోనే ఈ రోజు మహేష్ బాబుకి అయితే నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఆ సురానా గ్రూప్ కావచ్చు, సాయి సూర్య డెవలపర్స్ పై ఈడీ ఇటీవల దాడులు చేయడం జరిగింది. ఈ క్రమంలో 3,986 కోట్ల బ్యాంకు మోసం ఆరోపణలు అయితే ఈ సదరు కంపెనీల మీద అయితే వచ్చినాయి అంట. ఇది వచ్చేసి న్యూస్ వెబ్సైట్స్ లో రాయడం అయితే జరిగిందనమాట. సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలో ఒకే భూమిని వేర్వేరు వ్యక్తులకు విక్రయించి మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు అయితే వచ్చినాయి. ఈ రెండు సంస్థలకు మహేష్ బాబు ప్రచారకర్తగా ఉండి పెట్టుబడులు పెట్టేందుకు ప్రభావం చూపించారనే అభియోగంపై ఈడీ అయితే నోటీసులు జారీ చేసిందని తెలుస్తుంది. మరి ఈ విచారణలో ఏం జరుగుతుందో కంప్లీట్ గా తెలియాల్సి ఉంది. సో చిట్ట చివరిగా చెప్పేది ఏంటంటే ఈ లిక్విడ్ ఏదైతే క్యాష్ రూపంలో తీసుకున్నాడో దాంట్లో గనక అవకతవకలు జరిగినాయి అంటే మాత్రం తప్పనిసరిగా మహేష్ బాబు వచ్చేసి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మరి ఆయన జైల్లో పెట్టేసి హింసిస్తారు, 3rd డిగ్రీ ఇలాంటి నడవ గానీ, బట్ కోర్టుల చుట్టూ అదేవిధంగా ఆయన కేసుల చుట్టూ వెనక పడాల్సిందే, అవి వెనక పడతా ఉంటాయి. అలా కాకుండా ఇది ఒక ఇంతకుముందు చెప్పా కదా ఫస్ట్ లోనే, ఇది ఏదైనా ఎర్రర్ రూపంలో జరిగి ఉంటే కనుక ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండదు. రెండోది ఏంటంటే ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఏదో ఫ్రాడ్ అయితే జరిగింది అన్నట్టుగా తెలుస్తుంది. 3,986 కోట్లు బ్యాంకు మోసం ఆరోపణలు అయితే వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆరోపణలు మాత్రమే, మరి నిజాలు ఏంటనే తెలియాల్సి ఉంటది. సో ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఈడీ వచ్చేసి ఆ కంపెనీల మీద దాడులు చేసిన నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అప్పుడు మహేష్ బాబుకి ఇచ్చినటువంటి 2.5 కోట్లు నగదు రూపం క్యాష్ రూపంలో ఇచ్చినటువంటి దానికి సంబంధించి లెక్కలు అయితే బయటకు వచ్చినాయి అనమాట. సో ఇది సంగతి. మరి కొంతమంది అంటున్నారు మహేష్ బాబుని కూడా జైల్లో పెట్టేస్తారని చెప్పేసి. అలాంటిది ఏం జరగదు, ఎలాంటి ఇబ్బంది లేకుండానే బయట అయితే ఉంటారు. దాంట్లో ఆయన తరపున
పెద్ద పెద్ద అడ్వకేట్లే ఫైట్ చేస్తుంటారు. రెండోది ఏంటంటే ఇలాంటి కంపెనీలతో మహేష్ బాబు ఏ యాడ్ తీసుకున్నా, మహేష్ బాబు అనే కాదు ఏ యాక్టర్ అయినా సరే ఒక యాడ్ తీసుకుంటే కనుక తప్పనిసరిగా ఒక కాంట్రాక్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఎవరు కూడా భయపడాల్సిన పని అయితే లేదు. దీని నుంచి ఈజీగానే బయటకు వచ్చేస్తాడు మహేష్ బాబు.